నాటుకున్న చదువు మొక్కకు సరైన సాహిత్యపు ఎరువునే వెయ్యి. గురువర్యుల జ్ఞాన వర్షాన్ని మెదడు మైదానంలో ఇంకేలా చెయ్యి. అనుభవ భావజాల విలువల్ని విశ్లేషించేటి విద్యను నేర్పించెయ్యి. భవిష్యత్తు పర్యావరణ భద్రతకై ప్రజలను కార్యోన్ముఖులను చెయ్యి. శిఖరం శిరస్సు నుంచి దూకే జలపాతం సాహసాలు, పంట పొలాల కోసం పరుగెత్తుకొచ్చే నీటి పాదాలు, పిడికిట్లో స్వేచ్ఛగా గొంతెత్తిన తిరుగుబాటుదారులు, బాధల్ని నిద్రపుచ్చుతూ అమ్మ పాడేటి జోల పాటలు. సంస్కారం అడుగుల్లో అమ్మా బాపు గురువుల దీవెనుంది. పరిష్కారం వెనక సన్నిహితుల ప్రేమ పూరిత మహత్తుంది. తిరస్కారం వీడుటే నిజమైన నిజాయితీకి ఆయువవుతుంది. శత్రుత్వం కాదనుటే కలిసుండే పునాదికి ఊతమవుతుంది. పాత ఉత్తరాల్లో విరబూసిన అనుభూతుల పరిమళం, పెనవేసుకున్న అలనాటి జ్ఞాపకాల మధురానుబంధం, తిరిగి వచ్చేనా ప్రేమమయ ఎదురుచూపుల ప్రహసనం. అక్షరమాల తీగలల్లేను ఉభయ కుశలోపరి కథనం. గింజను మింగిన నేల మొక్కను అందిస్తుంది. పవిత్రాత్మ ఎప్పుడూ పరమాత్మనే దర్శిస్తుంది. పారే నీరు తనలోని మలినాన్ని జల్లెడపడుతుంది. చీకటెప్పుడూ వెలుగు చేతిలోనే ఓడిపోతుంది. గుచ్చిన మాటల ముళ్ళను మెత్తగా తీయడం నేర్చుకో. దృష్టి తగ్గిన చూపుతో నిజాన్ని ద్వేషించడం మానుకో. ఆవేశపడే పరిస్థితుల్లేని బాటపైనే నడక అలవర్చుకో. మదికి పట్టిన కోరికల చీడ తీసేయడానికి పూనుకో. చీకటి ఆవులిస్తూ నిద్దురకు మంచం వేసింది. కళ్ళ గవాక్షం కలలకు ఆహ్వానాన్ని పంపింది. పేదరికం బంగారు కంచంలో గంజి తాగింది. వెలుతురు కోయిల వాస్తవం పాట పాడింది. మొగులు చల్లగాలి కౌగిలిలో వానై కురుస్తుంది. తడిసిన మట్టి ముద్ద తల్లై మొక్కకు జన్మనిస్తుంది. మొక్క మానవాళికి మ్రాణై చల్లని నీడనిస్తుంది. మనిషి మనసు చిత్రంగా గొడ్డలై నరుకుతుంది.
మనిషి కనుమరుగైన మదిలో మానని మాటల ఘాట్లు, నెమరేసుకుంటున్న భావాల్లోంచి కారేటి కన్నీటి బొట్లు, జీవితం అంకానికి చరమగీతం కాలం తుపాకి తూట్లు, రచయిత గతించిన ముగియని అన్వేషణ బాట మెట్లు. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.